సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. శ్రేష్టమైన మీ కృపలో మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని కాపుదల, ఆరోగ్యమును, శక్తిని, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, మీ జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారిని కూడా వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కృపనివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మీ శక్తితో నింపి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, మీ శక్తితో, మీ బలముతో నింపండి, మీ స్వస్థతను బిడ్డలకు దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఒక శుభకరమైన విషయం ఏంటంటే, ఇలా వాక్యము యూట్యూబ్లో చెప్పి అప్లోడ్ చేసి దాన్ని మీకు అందించడం ఈ రోజుతో సంవత్సరం పూర్తవుతుందండి. పోయిన సంవత్సరం 19వ తారీఖు అక్టోబర్ నెల ప్రారంభించాం. మధ్య మధ్యలో కొన్ని ప్రత్యేక అంశాలు నేర్చుకుంటూ, అలాగే కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఈ రోజుకి మనం మరి సంవత్సరాన్ని పూర్తి చేసాం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రీతిగా మధ్య మధ్యలో ఎక్కడైనా ఎప్పుడైనా నైట్లు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఉదయం లేవడం కాస్త ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోయానేమో, కానీ స్కూల్కి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో మ్యాక్సిమం చాలా వరకు దేవుని యొక్క మహాకృప మరి ఈ రోజుతో అది సంవత్సరం పూర్తవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు దేవునికే చెల్లునుగాక, ఆమేన్. కీర్తన గ్రంథం 32 వరకు మనం చూసాం. 32వ కీర్తన వరకు మనం ధ్యానించామండి. ఈరోజు 33వ అధ్యాయం, కీర్తనల 33 మొదటి చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా అంటున్నాడు. 32వ కీర్తన 11వ చరణం కూడా నీతిమంతులారా అని ప్రారంభించాడు. ఇక్కడ 33:1 కూడా మనం చూస్తే యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఆయన మనకున్నాడనే ధైర్యం, భరోసాతో ఆయన మనము నిరంతరము స్తుతిస్తాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చెప్తున్నాడు. యథార్థమైన హృదయాలతో ఉన్న వారికి స్తుతి చేయడం అనేటువంటిది ఒక శ్రేష్టకరమైనటువంటిది అని చెప్తున్నాడు. శోభస్కరం అంటే శోభించేటువంటిది, అంటే దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి కార్యం మనం చేసినప్పుడు ఆయన మనల్ని ఆ రీతిగా గొప్ప చేస్తాడు అని మనకు అతిశయము అనేటువంటి విషయం. కాబట్టి కీర్తనలోనే 147:1 మనం చూస్తే అండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చక్కని మాట చూడండి. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరమైనది, గొప్పది, శ్రేష్టకరమైనది యెహోవా నామాన్ని స్తుతించడం అనేటువంటిది. అలాగే మనం నిన్న చూసాం ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. అట్లాగే కీర్తన 50వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూస్తే అండి, ఆయన దేవునికి ఎలా మనం స్తుతించడం మంచిదో చెప్తున్నాడు. 50 కీర్తనలో 14-15 చరణాలు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుమంటున్నాడు ఆయన. మనం ప్రార్థన చేస్తే ఆయన విడిపిస్తాడు, ఆయన్ని మనం మహిమపరుస్తాం. ఇది దేవుడిస్తున్న శ్రేష్టకరమైనటువంటిది. కాబట్టి ఆయన చేస్తున్న గొప్ప కార్యాల్లో మనము ఆయనని స్తుతించాలి, ఆయనని గణపరచాలి. ఆయన చేసిన కార్యాలకు మనం ఎన్ని రకాలుగా మనం ఆయన్ని స్తుతించినా కూడా అది సరిపోదండి.
అలాగే 97:12 కూడా మనం చూస్తే కీర్తనలో, నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాయందు సంతోషించుడు అన్నాడు, నీతిమంతులారా అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరమైతే నీతిమంతులుగా ఉంటామో, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో వారికి దేవుడిస్తున్న శ్రేష్టకరమైనది సంతోషము, ఆనందము. అలాగే 118వ కీర్తన 15వ చరణం అండి, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నీతిమంతుల గుడారాల్లో, నీతిమంతుల ఇళ్లల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము, ఇప్పుడు కూడా రక్షణ గురించిన సంతోషము, దేవునికి సంబంధించిన పాటలు, సంతోషకరమైనటువంటి కీర్తనలు ఎప్పుడూ కూడా వినపడుతూ ఉంటాయి నీతిమంతుల గుడారాల్లో. నీతిగా జీవిస్తే ఆ విధమైన కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్లాగే 135:3 కూడా ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 135వ కీర్తన 3వ చరణం అండి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన నామాన్ని కీర్తిస్తే అది మనోహరమని చెప్తున్నాడు. అంటే శ్రేష్టకరమైనది అని చెప్తున్నాడు, ధన్యకరమైనది అని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి అర్పించేటువంటి అర్పణ విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో అది శ్రేష్టకరమైనది కనుక ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము ఆనందిస్తూ ఆయన్ని మనం స్తుతించాలి దేవుడు చేసిన గొప్ప కార్యాలకు. అలాగే సామెతలు 15:8 మనం చూస్తే, భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, అయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మనం చేసే ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కీర్తనలు 5వ కీర్తనలో ఆయన చెబుతూ ఉంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును అంటాడు కీర్తనకారుడు. అంటే మన ప్రార్థన చేస్తే ఆయన సంతోషిస్తాడు. యథార్థవంతమైన ప్రార్థన ఆయన్ని ఆనందపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన సంతోషపడతారో మనకు ఆయన ఆశీర్వాదము, మనకు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మన కొరకు దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని దగ్గర మనం పొందుకుంటున్నటువంటి వాటి నిమిత్తమై దేవుడు మనకి ఈ రీతిగా ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి నిరంతరము కూడా మనం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తూ ఉంటే ఆయన విషయంలో మనము సంతోషిస్తూ ఉంటాం. అట్లాగే రోమపత్రిక 3:10 చూస్తే, దేవుని వెతకేవాడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన విషయంలో ఆయన ఎరుగున్న వాళ్ళమైతే తప్పనిసరిగా మనం ఆయన్ని అనుసరిస్తాం, ఆయన్ని మనము వెంబడిస్తాం, ఆయన బిడ్డలుగా నీతివంతమైన జీవితాన్ని మనము జీవిస్తాం. కాబట్టి దేవుడిచ్చే నీతి తప్ప మన దగ్గర మరొక నీతి లేదండి. ఆయనే మనకు నీతి అంటాడు. ఒకసారి కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన, అంటే క్రీస్తు మనకు జ్ఞానమును, క్రీస్తు మనకు నీతియు, క్రీస్తు మనకు పరిశుద్ధతయు విమోచనము నాయను. సో క్రీస్తే మనకు నీతి. అంటే ఆయన్ని వెంబడిస్తే చాలు, ఆయన చెప్పిన మాటలను అనుసరించి యథార్థముగా నడుచుకుంటే చాలు, ఆయన మాట ప్రకారం అనగా ఆయన వాక్య ప్రకారము, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే చాలు, తప్పనిసరిగా మనము నీతిమంతులంగా తీర్చబడతాం. యేసు రక్తంతో కడగబడి ఆయనను వెంబడిస్తే తప్పనిసరిగా మనము నీతివంతమైన జీవితాన్ని జీవిస్తాం. అప్పుడు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతివంతమైన జీవితం జీవిస్తుంటే కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిలో కూడా దేవుడు సంతోషాన్ని ఇవ్వగలడు. స్తుతి చేయడం అనేటువంటిది యథార్థవంతమైనటువంటి హృదయాన్ని కలిగిన వారికి అది శోభస్కరమని చెప్తున్నాడు. ఒక అలంకారముగా, ఒక కిరీటముగా ఆయన ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిరంతరము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని దగ్గర మనము ఆనందిస్తూ, నీతివంతమైన జీవితం జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు అంటున్నాడు. మనం ఆనందగానము చేద్దాం, నీతివంతమైన జీవితం జీవిస్తూ సంతోషిద్దాం, స్తుతి చేద్దాం, దేవునికే స్తోత్రం చెబుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.